అవైటెడ్ రీ రిలీజ్ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అయితే అవబోతుంది ఈ మంత్ 31st రాజమౌళి గారు స్పెషల్ గా ఈ మూవీ కోసం టైం తీసుకొని ఎడిట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీ 3 hours 40 minutes ఉండబోతుందని ప్రొడ్యూసర్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీని వీళ్ళు ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారంటే ఆన్ 2 purpose. ఫస్ట్ వచ్చేసరికి ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 years అయింది, బాహుబలి 1 and 2. అండ్ ఆల్సో సెకండ్ రీజన్ వచ్చేసరికి RRR కి ఏ మాత్రం తీసిపోదు బాహుబలి, బట్ ఇంటర్నేషనల్ రేంజ్ కి అప్పట్లో తీసుకెళ్లలేకపోయాం. సో ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ ని, బాహుబలి 1 and 2 ని అట్ ఏ టైం వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ అయితే వేశారు. ఈ మూవీ చాలా ఫార్మాట్స్ లో 4DX లో, IMAX లో, D-Box లో, డాల్బీ సినిమాస్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే చేయబోతున్నారు మొత్తం ప్రపంచం మొత్తానికి. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కింద బాహుబలి ది బిగినింగ్, సెకండ్ హాఫ్ కింద బాహుబలి ది కంక్లూజన్ ఉండబోతుంది. అండ్ కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి మూవీలో, బట్ ఈ మూవీకి థర్డ్ పార్ట్ అయితే లేదని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. చూడాలి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇండియన్ సినిమా హిస్టరీని మార్చిన సినిమా రీ రిలీజ్ అవబోతుంది. సో హోపింగ్ ది బెస్ట్. అండ్ రాజమౌళి గారు ప్లాన్ చేసిన సర్ప్రైజెస్ చూడడానికి ఈగర్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఆల్సో కన్నాని ఎదురించిన పాట ఆల్రెడీ మూవీలోంచి తీసేశారని తెలిసింది. సో దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.